నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు అనంత శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. వాస్తు పండితులుగా వాస్తు అనేది ఎట్లాంటి రోల్ ని ప్లే చేస్తుంది అనేది ఆల్రెడీ ఇంటి వాస్తు ఎలా ఉండాలి అనేది చెప్పారు. బేసిక్ పాయింట్స్ అయితే ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే ఇక వీధి సూలల గురించి మనం మాట్లాడుకుంటే, వీధి సూలలు కూడా డెఫినెట్ గా అన్ని వీధి సూలలకి భయపడిపోతుంటారు. అన్ని వీధి సూలలకి భయపడాల్సిన అవసరం ఉంటుందంటారా? అసలు ఏమిటి వీధి సూల? వీధి సూల అనుకోవచ్చు, చాలా మంది వీధి పోటు అంటారు, వీధి పోటు అంటారు. ఏమిటి దీని గురించి మీ వివరణ? మీరు అడిగింది చాలా ఉత్తమమైన ప్రశ్న అమ్మా. ఈవేళ వీధి సూలల్లో చాలా 4-5 రకాలు ఉన్నాయి. ఎలాగంటే ఈశాన్య నార్త్ ఈస్ట్ రోడ్డు సోల వచ్చిన వాళ్ళ ఇల్లు భోగభాగ్యాలతో అడుక్కునేవాడు కూడా ఇంట్లోకి పెడితే బ్రహ్మాండమైన పొజిషన్కి పెడతారు. మంచిదే. అయితే చాలా భయపడిపోతుంటారు, ఏ వీధి సూలను ఒప్పుకోరు. ఇంకా ఉత్తరం వైపు రోడ్డుకి కూడా రోడ్డు సోల రావడం వల్ల ఎంతో కుబేర స్థానంలో రోడ్డు సోల అంటే ఎంతో పవిత్రత తెలుసమ్మా. దానికి కూడా భయపడిపోయి బాబు వచ్చిన అవకాశాన్ని వదులుకుని ఆ స్థలం కొనాలా వద్దా, స్థలం కొనాలా వద్దా, లక్షలు ముందే ఖర్చు పెట్టేస్తారు కొనక ముందే. ఆ భయభాంతులు ఉండకూడదు. దేనికయ్యా భయంకరంగా భయపడి రోడ్డు సోల దక్షిణం వెనుపోటు చాలా డేంజర్. కోట్లు ఉన్నా కూడా కుదేలు పడిపోతారు. ఆ ఇంటి ఓనర్కి విపరీతమైన గండాలు వస్తాయి, తప్పదు. అలాగే పశ్చిమం కూడా అంత కాదు, థర్డ్ పర్సన్ లోకి వెళ్ళాలి. పశ్చిమం కూడా అంత కాదంటాను. ఎక్కువ తూర్పు ఉత్తరాల్లో రోడ్డు సోలు రావడం వల్ల ఎటువంటి మిడిల్ క్లాస్ కుటుంబం ఆ స్థానంలోకి వెళ్ళారు, చక్కగా ప్రవర్తనలో మంచిగా ఆ కుటుంబంలో అన్ని రకాల శుభాలే కానీ అశుభాలు అన్నది జరగడానికి అవకాశం లేదు. సో ఒకవేళ ఈ ఇంట్లోకే వచ్చామండి, మీరు అన్నట్టు వచ్చాం, మరి మాకేంటి ఇంకొంచెం ఇబ్బంది, అక్కడ జాతకం, వ్యక్తిగత జాతకం కూడా ప్లే చేస్తూ ఉంటుంది. చూడాలి. అయ్యో ఇల్లు ఇంత బాగుంది, ఏంటి కలిసి రావట్లేదన్నాను కూడా వ్యక్తిగత జాతకంలో ఏ దశలో పడ్డాం, దేని వల్ల ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి అన్నది దానికి కూడా చూసుకోవాలి. అటు వాస్తు ఇటు జ్యోతిష్యం బాగుంటే మటుకి వాడు తారాజువలా ఎదిగిపోతూ ఉంటారు, రకరకాల అదృష్టాలు పడుతూ ఉంటాయి. పెళ్లి కాని వాళ్ళ పెళ్లిళ్ళు, ఏ దారి లేని వాళ్ళకి దారి దొరకడం, అన్ని శుభాలే కానీ అశుభాలు జరగడానికి అవకాశం లేదు. ఈ తూర్పు సైడ్ అయితే ఎలా ఉంటుంది వీధి సూల? బ్రహ్మాండంగా ఉంటుంది. కూడా ఓకే. తూర్పు రోడ్డు సూల విజయం. ఏదో వ్యాపారంలో చితికిపోయో లేకపోతే ఇంకొకడు అదృష్టం కొద్దా ఇంట్లోకి వచ్చిన వాడు రెంటకు వచ్చినా సరే టన్నింటైనా సరే ఎదగవలసిందే. అక్కడ మంచి జరగడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. తూర్పు కూడా బానే ఉంటుంది, ఉత్తరం కూడా బానే ఉంటుంది. చక్కగా కుబేర స్థానంలో రోడ్డు సోలు చాలా అదృష్టం అమ్మా. ఇంకా రకరకాల ఇప్పుడు ఇళ్లలో కూడా ఇండిపెండెంట్ ఇళ్లలో కూడా 4 పక్కల స్థలం ఎక్కువ, ఎటుపక్క ఎక్కువ ఉండాలి, ఎటుపక్క తక్కువ ఉండాలి. ఉత్తరం 4 అడుగులు ఉన్నా తూర్పులో 6 అడుగులు ఉంటే దక్షిణం తక్కువ, పడమట తక్కువ ఉండడంలో చాలా. ఇంకా పోతే స్థలాల్లో నైరుతి పెరిగిందంటే డేంజర్, నైరుతి పెరగకూడదు. ఈశాన్యం పెరిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. అక్కడ అనేక రకాలుగా ఉపయోగం, నష్టం జరగదు. అదే ఆగ్నేయం వెన్నుపోటు, ఆగ్నేయం కూడా వెన్నుపోటు చాలా డేంజర్. ఆగ్నేయపు వీధి సూల కూడా మంచిది కాదా? మామూలుగా కాదు, అనారోగ్యాలతో స్థితి చాలా బాధలు పడుతూ ఉంటారు అక్కడ అనేక రకాలుగా. ఇంకా వెనకాల పెరడు తూర్పు అక్కడ ఎంత ఉందో దాన్ని తక్కువగా ఉండాలి. నైరుతిలో బరువులు పెట్టుకోవచ్చు, అన్ని పెట్టుకోవచ్చు చక్కగా. వీధి గుమ్మానికి ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ ఇళ్లలో ముళ్ళ చెట్లు తెగ వేసేస్తున్నారు. ముళ్ళ చెట్లు ఎక్కువ వేసుకోకూడదు. మన తూర్పు గుమ్మానికి సైడ్ కి రావాలి, ఎదురుకుండానే గులాబీ మొక్కలు అలాంటివి వెయ్యకూడదు, బాగా వెనక్కి వెళ్ళిపోవాలి. ఆగ్నేయానికి అటుపక్కకు వేయడం వల్ల చాలా మంచిది. ఎదురుకి మన ఇంటి గుమ్మంలో మందార చెట్లు కానీ మల్లె చెట్లు కానీ, గులాబీ చెట్టు కూడా కొంచెం ఇబ్బంది. గులాబీ కాకుండా సంపెంగా అది ముళ్ళదే అనుకోండి. ఇంకా పోతే నందివర్ధనం, పారిజాతం ఇలాంటి చెట్లు వీధి గుమ్మంలో వేసుకోవడం వల్ల ఆ ఇంటికి చక్కగా. అలాగే ఆ ఇంటి వాకట్లో మన కాంపౌండ్ వాళ్ళ లోపల కానీ కాంపౌండ్ వాళ్ళ అవతల కానీ తూర్పులో వేప చెట్టు రావి చెట్టు ఉంటే కూడా అసలు చాలా, ఆ గాలి ఇంటికి వస్తూ ఉంటే కూడా రోగాలు ఉన్న వాళ్ళకు కూడా కొంచెం తగ్గుముఖం పడుతూ ఎంతో ఆ గాలి వలన. లక్ష్మీనారాయణ చక్కగా అటువంటిదే మన ఇంటికి ఉండడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అలాగే
రకరకాలుగా అమ్మ ఇంటి ఒక వాస్తు చెప్పాలంటే ఒకటి కాదమ్మా, ఎన్నో రకాలు. దానికి కావాల్సిన సబ్జెక్ట్ ఇంపార్టెంట్ 4-5 చూసుకుంటే చాలు. ఇంకా అడుగడికి అంగుళం అక్కడ చూడవలసిన అవసరం లేదు. అనుమానం అంతగానే పెట్టుకోకూడదు. ముఖ్యమైన చూసుకోవడం. ఇండిపెండెంట్ ఇంటికైనా అంతే. 4 గుమ్మాలు, 6 గుమ్మాలు, 8 గుమ్మాలు. గుమ్మాల గురించి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో ఇట్లా గుమ్మాలు పెట్టుకోవాలి, రైట్. అయితే వీధి సూలలు ఒకవేళ ఆల్రెడీ ఉన్నాయి, మీరు చెప్పినట్టుగానే ఏవైతే ఉండకూడదు అని అంటున్నారో అక్కడే వీధి సూలలు ఉన్నాయి అని అంటే, ఒకవేళ అది సొంత ఇల్లు అయితే మరి ఎలా, దానికి ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉంటాయా? లేదు, ఇంకా కష్టాలే. ప్రత్యామ్నాయం దానికి ఏం లేదు. దాన్ని ఏమైనా రెమెడీ చేయడానికి రోడ్డు క్లోజ్ చేస్తాడు ఎవడ? చేయడు కదా. మెయిన్ రోడ్డే కదా తల్లి. ఆ రోడ్డు ఎవరు క్లోజ్ చేస్తారమ్మా? వాళ్ళు ఏమంటారు? ఒకవేళ ఆ డోర్ ని మనం ఒకవేళ క్లోజ్ చేసి ఇటుపక్క ఏదైనా మార్చుకున్నాం, అక్కడ 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి దక్షిణానికి గుమ్మం వచ్చింది, తప్పని పరిస్థితుల్లో దానికి ఎదురకుండా వీధి సోలు ఉంది. దీనికి ఏమిటయ్యా ప్రాయశ్చిత్తం అంటే, ఆ దక్షిణ గుమ్మాన్ని తూర్పుకో ఉత్తరానికో మార్చుకుని అలా మణిచి వెళ్ళడానికి కూడా అలా వెళ్ళాలి. ఇంకా తప్పని పరిస్థితిలో. అప్పుడు అయినప్పటికీ గోడున్నా లేకపోతే గుమ్మం ఉన్నా వీధి సూలు అయితే కొడుతూనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా. మరి ఎట్లా దానికి అప్పుడు ఏం చేయాలి? దీనికి పరిష్కారం, ఆ దక్షిణం గుమ్మానికి దక్షిణమైన పోటే వస్తోంది. ఆ దక్షిణం డోర్ క్లోజ్ చేసి ఉత్తరానికో తూర్పుకో మళ్లించుకుని ఆ వాకట్లోంచి అలా తిరిగి గేటు కూడా మార్చుకుని అలాగే ఆ కాంపౌండ్ వాళ్ళ మీద హైట్ లో బ్రహ్మాండమైన 3 అడుగుల వినాయకుడిని, రాతి వినాయకుడిని పెట్టుకోక తప్పదు. ఇంకా సందర్భాలను బట్టి అలా అని చెప్పి వీళ్ళకి ఖచ్చితంగా కలిసి వస్తుంది అని చెప్పడానికి అవకాశాలు లేవు. రెమెడీ అన్నది లేదు. ఖచ్చితంగా గతి లేక విద్యంతం లేక గుమ్మం మార్చేసి కిటికీ కూడా రాకూడదు. కిటికీ వచ్చినా డేంజర్ లో పడుతుంది. అందుకని ఇంకా పరిష్కారం తప్పదు. ఎక్కడ పోతామంటే ఓ వినాయకుడిని చక్కగా ఆ గేటు గోడ మీద బ్రహ్మాండంగా పెట్టుకుని చక్కగా రోజు ఆ వినాయకుడికి నీళ్లు పోసి చక్కగా 2 పువ్వులు పెట్టి ఓ బెల్లం ముక్క అక్కడ పెట్టి దండం పెట్టుకుని ఇంటి యాజమాని చేసుకోవడం కొంచెం పూర్తిగానే ఫలితం ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్పాలి. ప్రతిరోజు ఈ ప్రక్రియ అయితే జరగాలి. పూర్తిగా అలా అని చెప్పేసి 100% వీళ్ళు బాగుంటారు. 70-60% కొంచెం పాపం. అయితే కొన్ని ఇళ్ళు మనం చూస్తేనండి, అది తూర్పు ఎంట్రన్స్ అవుతుంది. మీరు అన్నట్టుగా ఈ దక్షిణానికి ఏదైనా గోడే ఉంది, అసలు అక్కడ కిటికీ లేదు, ఏమీ లేదు, మామూలు గోడే ఉంది. దానికి కూడా వీధి సూల కొడుతూ ఉన్నప్పుడు ఇంటి మీద ఏమైనా ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది తల్లి. ఇబ్బందులు పడతారు పిల్లలతో. రకరకాల ఇళ్లలో వాళ్ళు వెళ్ళిపోవడం కానీ వెళ్ళిన వాళ్ళు తిరిగి రాపోవడం కూడా జరుగుతూ ఉంటాయి. దాని ఎఫెక్ట్ ఇంటి విషయంలో చూసుకుంటే అమ్మా, చెప్పడానికి 1,00,000 వినివాడు ఉంటే చెప్పేవాడు ఉన్నాడు అన్నట్టుగా లోకం ఉంది. కానీ సబ్జెక్ట్ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ తీసుకోవడం వల్ల ఆ ఇంట్లో అన్ని రకాలు ఉపయోగం ఉంది. వీధి సూలలు మాత్రం కొంత జాగ్రత్త తీసుకోవాలి, చాలా జాగ్రత్త తీసుకోవాలమ్మా. కేర్, ఎంత కేర్ తీసుకుంటే. వీధి సూలల్లో 2 ముఖ్యమైనవి ఇందులో ఏమిటాయి అంటే, తూర్పుత్రాలు ధైర్యంగా ఉండొచ్చు. అన్నం లేని వాడు కూడా అన్నం దొరుకుతుంది. వ్యాపారాలు దెబ్బతిన్నవాడు ఆ ఇంట్లోకి వెడితే వ్యాపారాలు దూసుకుపోతూ ఉంటాడు. ఆయనకి 100% గా చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా ఫాస్ట్ గా దాని రిజల్ట్ ని చూపించేస్తూ ఉంటుంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకోవాలి. రైట్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే.